T10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ రాజు ఉన్నారు. నమస్తే రాజు గారు. నమస్కారం. బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద దాడులు ఎలా చూడాలి మనం? మైనార్టీల మీద దాడులు ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా దాన్ని మనం ఖండించాలి. అక్కడున్న ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా మత సామరస్యాన్ని కాపాడాలి. మైనార్టీ అయినా మెజారిటీ అయినా మైనార్టీల మీద జరుగుతున్న ఎటువంటి దాడులనైనా ప్రభుత్వం ఉపేక్షించరాదు. ఖచ్చితంగా ఆ దాడుల్ని నిరోధించాలి. ఆ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అన్న దాని మీద ఏ దేశంలో జరిగినా, అది బంగ్లాదేశ్లో జరిగినా, భారతదేశంలో జరిగినా, అమెరికాలో జరిగినా, ఆస్ట్రేలియాలో జరిగినా, కెనడాలో జరిగినా, ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా. ఎందుకు అని అంటే ప్రపంచ జనాభాలో, దేశాల జనాభాల్లో మీకు మెజారిటీ మైనారిటీ అని ఉంటుంది. కానీ గత 40-50 ఏళ్లగా ప్రపంచ పరిణామాల్లో మీరు చూసుకుంటే మీకు అనేక దేశాల మతస్థులు తర్వాత ప్రజలు విద్య కోసం, ఉపాధి కోసం ఇతర దేశాలకి వెళుతున్నారు. అందువల్ల మీకు అక్కడ మైనారిటీ అన్నది ప్రశ్న కాదు. వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళుగా వాళ్ళకి హక్కులేంటి, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా ఆ దేశ ప్రభుత్వాలు ఖచ్చితంగా చెయ్యాలి. బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి బాధ్యత ఉంది. అది మనం గమనించాలి. ఇక్కడ బంగ్లాదేశ్ మైనారిటీల మీద దాడులుగా, ఇక్కడ మణిపూర్ లో మైనారిటీ దాడులు, రెండాట్ల మధ్య ఏమైనా పోలికుందంటారా? పోలిక కన్నా ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలు, అక్కడ 13 ఏళ్లగా ప్రభుత్వంలో ఉండి మెజారిటీ కలిగిన ప్రభుత్వాన్ని విద్యార్థులు ఆందోళనతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, దేశ అధ్యక్షురాలే దేశం విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో షేక్ హసీనా గారి పరిస్థితి. అందువల్ల ఆ పరిణామాలు ఎందుకు వచ్చాయి, విద్యార్థుల్లో అంత ఆందోళన ఎందుకు వచ్చింది, అంత ఉక్రోషం ఎందుకు వచ్చింది, అంత ధైర్యం ఎట్లా వచ్చింది, ఏ సమస్యలు వాళ్ళకి వచ్చాయనన్న పరిణామాలు తీసుకుంటే అక్కడ జరిగిన 2 విషయాల్లో అనేక వార్తల్లో వచ్చి అందులో కీలకంగా 2 విషయాలు. షేక్ హసీనా ప్రభుత్వం వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ మీద, డెమోక్రసీ మీద, ఈ రెండిటి మీద బాగా దెబ్బ పడింది. వాళ్ళు ప్రజాస్వామ్యం కోల్పోతున్నాం, మా ప్రజాస్వామిక హక్కులు కోల్పోతున్నాం, మా రాజ్యాంగపరమైన వచ్చిన హక్కుల్ని మేము కోల్పోతున్నాం అనేది ఆ పౌరుల్లో వచ్చింది. అది ఒక ఉద్యమంగా మారింది. అంటే ఇక్కడ భారతదేశంలో కూడా ప్రజాస్వామిక హక్కులకు కానీ ప్రాథమిక హక్కులకు కానీ రాజ్యాంగం రక్షణ ఉందని మీరు భావిస్తున్నారా? నేను అందుకే చెప్తున్నాను, మీరు భారతదేశంలో పరిణామాలని బంగ్లాదేశ్ పరిణామాలతో లింక్ పెట్టాలని చెప్తున్నాను. లింక్ ఉంది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఇటువంటి పరిణామాలు జరిగినా అక్కడ ప్రజలలో వచ్చిన అసంతృప్తి, అక్కడ మతం ప్రాధాన్యత కాదు, భారతదేశం అయితే కులం ప్రాధాన్యత కాదు, లేదు ప్రాంతం, ఒక దేశంలో ప్రాంతం ప్రాధాన్యత కాదు. ఈ వైషమ్యాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారకులు ఎవరు? అక్కడ దానికి కారకులు బంగ్లాదేశ్లో. అందుకే అది కీలకంగా ఉంది. మీరు అన్నట్టు హిందువులు మీకు అక్కడ ఎంత జనాభా, లేదు మొత్తం మైనార్టీ జనాభా ఎంత? 100% ప్రజల్లో 91.04% ముస్లింలే బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ ఏర్పడిందే 1971లో. ఆ 1971లో ఏర్పడినప్పుడే రాజ్యాంగంలో ఇవి పొందుపరిచారు, ప్రజాస్వామ్యం కానీ, సెక్యులరిజం కానీ, ఇంకోటి కానీ. కానీ తర్వాత పరిణామాలు తీసుకుంటే బంగ్లాదేశ్లో ఒక ప్రజా ప్రభుత్వం పోయి మిలిటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యులరిజం అంటే లౌకిక తత్వం అంటాం కదా, దాన్ని ఆ సెక్యులరిజం అన్న పదాన్ని తీసేశారు. తర్వాత 2011లో మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రాజ్యాంగంలో చేర్చారు.
ఇప్పుడు ఈ ఘటనలు జరిగినప్పుడు మీకు ప్రభుత్వం మారిన సందర్భంలో ఇప్పుడు మీకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఇస్కాన్ అని చెప్పినాను అన్నారు. కానీ ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు, ఆ చిన్మయ్ కృష్ణదాస్ అన్న ఆయన్ని ఏదైతే అరెస్ట్ చేశారో ఆయనకి మేము అన్ని బాధ్యతల నుండి ఆయనతో పాటు ఇస్కాన్ లో ఉన్న కొంతమంది కార్యకర్తలను కూడా సన్యాసులను కూడా మేము ఇస్కాన్ సంస్థ నుండి పదవీ బాధ్యతల నుండి తొలగించామని చెప్తున్నారు. అది ఇస్కాన్ వరకు మీకు క్లారిటీ. రెండోది, ఈయన ఈ పరిణామాలు జరిగిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి షేక్ హసీనా మీకు భారతదేశంలో తలదాచుకున్న తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే ఈ కృష్ణదాస్ గారు ఏదైతే ఉన్నారో ఈయన విపరీతమైన 3 ప్రాంతాల్లో పెద్ద ర్యాలీలు నిర్వహించి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నది ఆయన మీద పోలీసులు ఒకరు పెట్టిన కంప్లైంట్, అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఒకరు ఆయన పెట్టిన కంప్లైంట్, దాని మీద పోలీసులు ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం, దాని తర్వాత జరిగిన ఘటనలు ఇవి ఆ దేశంలో సంబంధించి. మీరు చిన్మయ్ కృష్ణదాస్ ఘటన సరే, ఆయన ప్రొవోకేట్ చేశాడా, ఆయన ఇస్కాన్ నుంచి ఎక్స్పెల్ చేశాడు, అవన్నీ ఒక భాగం. ఈ ఇస్కాన్ ఆ చిన్మయ్ కృష్ణదాస్ పక్కన పెడితే మిగతా మైనారిటీ హిందువులకు అక్కడ పూర్తి రక్షణ ఉందంటారా? పూర్తి రక్షణ కాదు, అక్కడ మీకు మత ఛాందసవాదులు, ఇప్పుడు అదే అక్కడ వచ్చింది. మత ఛాందసవాదులు, విష్ణువైట్లు అని చెప్పినాను, వైష్ణవ సన్యాసులు అని చెప్పినందు వచ్చింది. వీళ్లలో సోషల్ మీడియాలో ఒక విపరీతమైన ప్రచారం జరిగింది. ఏంటి అని అంటే, ఎవరైతే ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మర్డర్ చేశారో ఆ మర్డర్ వెనకాతల వీళ్ళ హస్తం ఉంది అన్నది ఒక సోషల్ మీడియాలో రూమర్ లాగా వచ్చింది. చేశారా చేయలేదా, ఎవరు చేశారు అన్నది ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న సంస్థలు అవి తేల్చాలి. కానీ ఇది ప్రజల మధ్య అక్కడ 3 దేవాలయాల్ని చేశారు, మైనారిటీస్ మీద దాడి చేశారని చెప్పి, అందువల్ల హిందువులు మెజారిటీగా ఉన్నారు అక్కడ. మెజారిటీ కంటే మైనారిటీలో మెజారిటీ. ఆ ప్రాంతంలో బుద్ధిస్టులు కానీ చైనా క్రిస్టియన్స్ కానీ ఇతరులు కానీ తక్కువ ఉన్నారు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ హిందువులు మీకు 8% ఉన్నారు అక్కడ, 8% ఉన్నారు. కానీ ఇక్కడ మైనారిటీ అన్నది మనం తీసుకోవాలి. మైనారిటీలకి రక్షణ, మైనారిటీల ఆస్తుల రక్షణ, మైనారిటీలు ప్రాణాలు రక్షణ, మైనారిటీలకి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని ఇవ్వాలి, వాళ్ళ హక్కులకి భంగం కలిగించరాదు. అట్లాగే సెక్యులరిజం అంటే మత సామరస్యం, మతాల మధ్య సౌభ్రాతృత్వం, ఇది ఉండాలి అన్నది బంగ్లాదేశ్ రాజ్యాంగంలో కూడా ఉంది. అవి రెండోది కూడా ఇది కీలకం. మీకు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో ఈ సెక్యులరిజం అన్న పదం, ఇది కూడా సోషల్ మీడియాలో లేకపోతే ఒక ప్రచారం జరిగింది. ఇది కూడా హిందువులు మైనారిటీలకి కోపం తెప్పించింది. ఎందుకు అని అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో తాత్కాలికంగా ఉన్న ప్రభుత్వం, ఇంకా వాళ్ళ ఎన్నికలు జరగలేదు, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చారు. ఇప్పుడు ఎన్నికలు జరగాలి, కొత్త ప్రభుత్వం మధ్యలో తాత్కాలిక ప్రభుత్వం ఆ రాజ్యాంగంలో సవరణ తీసుకురాబోతుంది, దాని మీద కోర్టులో ఛాలెంజ్ అవుతుంది, సెక్యులరిజాన్ని తీసేస్తారు అనే పదం అని చెప్పినందుంది. ఇది ఒక ఆందోళనకి కలిగించి, అందువల్ల ఇవన్నీ ఎవరి బాధ్యతలు? ప్రభుత్వం బాధ్యత. అందువల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం మీకు అటువంటి భరోసా మీకు మైనారిటీస్ కల్పించాలి. హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, బౌద్ధులైనా, ఇతర మతస్థులైనా మైనారిటీస్ గా ఉన్నారు, వాళ్ళకి ఆ రక్షణ కల్పించాలి. మీరు అన్నారు, వాళ్ళకి ఆ భరోసా ఇవ్వాలి. మీరు అన్నారు కూడా భరోసా కల్పించాలి మైనారిటీస్ గా. ఎస్, ప్రభుత్వ బాధ్యత అది. ప్రభుత్వ బాధ్యత కూడా చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో మైనారిటీలకి రక్షణ కల్ప ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం మీరు ఇప్పుడు భారతదేశ పరిణామాలు కానీ చూస్తే మీకు ఇవి పెరుగుతున్నాయి గత 10 ఏళ్లలో. మీరు ఇప్పుడు చెప్పిన మణిపూర్ ఘటన అవ్వచ్చు, లేదా లేటెస్ట్ యూపీలో జరుగుతున్న సంబల్ ఘటన అవ్వచ్చు, లేదా అంతకుముందు హర్యానాలో జరిగిన ఘటనలు చూడొచ్చు, రాజస్థాన్లో జరిగినవి చూడొచ్చు, లేదు కర్ణాటకలో జరిగినవి చూడొచ్చు. దేశంలో వివిధ ప్రాంతాల్లో గత 10 ఏళ్లలో
మీకు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే నేను ఇప్పుడు బంగ్లాదేశ్లో చెప్పిన అంశాలే ఇక్కడ కూడా వస్తాయి. ప్రభుత్వం ప్రజల క్షేమం, ప్రజల సమస్యలు దీని మీద ఉండాలి తప్ప ఇతర వాటిల్లోకి వెళ్ళకూడదు. మతం, కులం, మన భారతదేశానికి ప్రత్యేకత కూడా ఉంది. కులం వీటి జోలికి వెళ్ళకూడదు. వీటిని సమానంగా చూడాలి, పక్కన పెట్టాలి. ప్రభుత్వంలో ఇది జోక్యం కాకూడదు, రాజకీయాల్లో ఇది జోక్యం కావాలి. నిన్న మహారాష్ట్రలో చూసాం, ఏమన్నారు, మనం కలిసి ఉంటే బలపడతాం, మిలేతో మజబూత్ रहेंगे, एक है तो मजबूत रहेंगे, లేదంటే కాటేతో బాటేంగే, అదే బాటేంగు కాటేది, రకరకాలు. అంటే వాళ్ళ భాషలు మాకు రావు వచ్చి రకరకాల భాషలు మాట్లాడారు. అంటే కలిసి ఐక్యంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం, మనం విడిపోతే మనం నరికేస్తాం, లేదా నరకబడతాం, ముక్కలు చేయబడతాం అని సాక్షాత్తు ప్రధాని గారు, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ లేకపోతే ఇటు జార్ఖండ్ ఎన్నికలు కానీ ఓపెన్గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ మైనార్టీల గురించి అంత విద్వేషకరంగా మాట్లాడిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో మైనార్టీ మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రెండిట్లు అట్లా చూడాలి. మనం ఇదే మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వం వీటికి అతీతంగా ఉండాలి అని చెప్పి, ఈ అంశాల జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదు. ప్రభుత్వం ప్రజలకు కావాల్సినవి, దేశానికి కావాల్సిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు భారతదేశానికి అవసరం ఏంటి? యువత ఉంది, యువతకి నిరుద్యోగం. ఆ నిరుద్యోగాన్ని ఎట్లా పోగొట్టాలి? భారతదేశంలో ఆకలి పోలేదు, 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ఆకలిని ఎట్లా పోగొట్టాలి? అలాగే భారతదేశంలో దారిద్ర్యం పోలేదు, ఆ దారిద్ర్యాన్ని ఎట్లా పోగొట్టాలి? అట్లాగే భారతదేశంలో అనేక మంది వైద్యానికి దూరం అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. దాని మీద ప్రభుత్వం, వీటిలో మేమేం చేశామన్నది ఎన్నికల్లో ప్రచారాంశాలుగా ఉండాలి. కానీ మీరన్నట్టు ఎన్నికల ప్రచారాంశంలో నేను అందుకే చెప్తుంది, గత 10 ఏళ్లుగా తీసుకుంటే మీరు జార్ఖండ్ తీసుకున్నా, హర్యానా తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఈవెన్ తెలంగాణ తీసుకున్నా, మొన్న డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు తీసుకున్నా, లేదు దేశవ్యాప్తంగా 2024లో జరిగిన, ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో జరిగిన లోక్సభ ఎన్నికలు తీసుకున్నా, ఏంటి ప్రచారం? ముఖ్యంగా పాలక పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ ప్రచారం చేసిన అంశాలు ఏంటి? జరుగుతున్న సంఘటనల మీద ప్రభుత్వం రెస్పాన్స్ ఏంటి? మణిపూర్ భారతదేశానికి ప్రధాని అయినా మరి మణిపూర్లో సంవత్సరం పైన నుంచి గొడవలు జరుగుతున్నా ఒక్కసారి ప్రభుత్వం ప్రధాని వెళ్ళలేదు. ఈయన ప్రపంచం అంతా తిరిగారు. అందువల్ల నేను ఆ అంశాల్లోకి వెళ్ళటం లేదు. మనకు కావాల్సింది, ఎప్పుడైతే మైనారిటీల రక్షణ బంగ్లాదేశ్లో కావాలని మనం భారతదేశ ప్రభుత్వంగా కోరుకుంటున్నామో, లేదా భారతదేశ ప్రజలుగా కోరుకుంటున్నామో, ఇది మన భారతదేశంలో కూడా మైనారిటీలకు ఆ రక్షణ కల్పించాలి. ఆ భరోసా మన భారతదేశ ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళకి రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులు, లేదు ప్రజాస్వామిక హక్కులు, అలాగే సెక్యులరిజం ని కాపాడి, ఇవి భారతదేశ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మైనారిటీస్ కి భారతదేశంలో ఆ రక్షణ కల్పించాలి, ఆ భరోసా కల్పించాలి, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఇది తీసుకోవాలి మనం. అందువల్ల బంగ్లాదేశ్ పరిణామాలు నిండి మనం ఏం తీసుకోవాలి? మనమే కాదు, భారతదేశం కాదు, ఏ దేశం అయినా ఏం తీసుకోవాలి? మన దేశంలో ఉన్న మైనారిటీలకి రక్షణ కల్పించాలి, మన దేశంలో ఉన్న మైనారిటీలకి రాజ్యాంగ పరంగా ఉన్న హక్కుల్ని మనం కాపాడాలి, వాళ్ళ ప్రజాస్వామిక హక్కుల్ని మనం కాపాడాలి. December 6th ఒక డార్క్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ. ఒక మసీదుని కూల్చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కళ్ళపు చూసింది, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు.
యూపీలో బీజేపీ ప్రభుత్వం కళ్ళప్పుకొని చూస్తుంది. అంటే మైనార్టీ అది దాని కొనసాగింపు జానవాపి, దాని కొనసాగింపు సంబాలు, దాని కొనసాగింపు ఆజ్మీర్ దర్గాయే శివాలయం చెప్పేసి కేసులు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ నేపథ్యంలో భారతదేశంలో మైనార్టీకి సంబంధించిన ఘోరమైన దాడులు, చరిత్రను కూడా ధ్వంసం చేస్తూ చరిత్రను మార్చేస్తుంటే దాడులు జరుగుతున్న నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్లో మైనార్టీలకు దాడులు జరుగుతున్నాయని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? డబుల్ స్టాండర్డ్. అందుకే నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది, ప్రభుత్వం ఆ రూపంలో ఉండకూడదు అన్నది. ఎవరు ఉండనివ్వండి, గతంలో యూపీ అయినా, అంతకుముందు కాంగ్రెస్ అయినా, అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ అయినా, ఇప్పుడు ఎన్డీఏ అయినా, ప్రభుత్వ పాలన చెయ్యాలి, ప్రజలందరి కోసం పనిచేయాలి. కానీ ఇప్పుడు సమస్యలు అవే వస్తున్నాయి. అందుకే భారతదేశంలో ఈ సంస్కృతి పెరుగుతుంది. దీనికి కారణాలు ప్రపంచ పరిణామాలు కూడా. కానీ భారతదేశంలో మీకు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా వీటిని కాపాడాలి. లేకపోతే మీరు అన్నట్టు సంబల్ ఘటన అదే కదా. మీకు చట్టం క్లియర్గా ఉంది. 19 ఆగస్టు 15, 1947 నాటికి ఏవైతే ప్రార్థనా మందిరాలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా ఉండాలి, వాటి మీద ఎటువంటి కేసుల్ని అంగీకరించకూడదని స్పష్టంగా చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఏమన్నాడు? ఇటువంటి గుడులు మసీదు సంబంధించిన వాటి మీద చర్చ లేకపోతే వాటి మీద వివాదాలను మనం చర్చ జరగాలని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, వీటి మీద ఆయన ఒక సర్వేకి అలౌ చేశారు. యథాతథ స్థితిని కొనసాగిస్తూ సర్వే, అసలు ఏంటి కారణం, ఎట్లా ఉంది, ఏంటి అన్నది. అదే తప్పు. ఆయన చీఫ్ జస్టిస్ గా మీకు ఆయన మరి అదే ఇది మీకు తీర్పులో ఏమొచ్చింది? బాబ్రీ మసీదు, రామ్ జన్మభూమి తగాదాలో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? ఇది అప్పటికే ఉన్న సమస్య కాబట్టి దీన్ని చేస్తున్నాం. కానీ 91లో చేసిన చట్టం ఏదైతే ఉందో అది ఉంది. అవి 47 ముందు ఉన్న వాటికి కోర్టులు అంగీకరించకూడదు. అందుకే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందో అది కింద హైకోర్టు జడ్జిల వరకు, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిల వరకు తీసుకెళ్లి ఇటువంటి పిటిషన్లు వస్తే వాటిని వెంటనే తిరస్కరించాలి. వాటి మీద ఎటువంటి నిర్ణయమైన 91 చట్టం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీటి ఆధారంగానే వాటిని తిరస్కరించాలి, ఈ రూపంలో వెళ్ళాలి అన్నది కూడా ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలే చెప్తున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ జడ్జిలు ఏం చెప్తున్నారు? అజ్మీర్ సర్వే చేయి, సంబాల్ సర్వే చేయి, జాన్వాపి సర్వే చేయి, మరి మనం మధుర సర్వే చేయి. అందుకే మనం ప్రజలుగా కోరుకోవాలి, ప్రజాతంత్రవాదులుగా కోరుకోవాలి, ప్రజాస్వామికవాదులుగా కోరుకోవాలి, మేధావులు కోరుకోవాలి, ముఖ్యంగా యువత విద్యార్థులు కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. భారతదేశంలో విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి. వీటి మధ్య సామరస్యం, సౌభ్రాతృత్వం, సోదరభావం పెంపొందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అటువంటి చర్యలు మేము తీసుకుంటామని మనం మనలాంటి వాళ్ళందరూ కోరుకోవాలి. అందుకే బంగ్లాదేశ్ పరిణామాలు మనకి కనువిప్పు కలిగించాలి. భారత ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎస్, ఇటువంటివి ఏమైనా ఉన్నా ఖచ్చితంగా భారత ప్రభుత్వం దాన్ని అణిచేస్తుంది అన్నట్టు ఉండాలి. అట్లా ఉండేటట్టు కూడా మనం ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి లేదా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ మైనార్టీ మీద మనం కూడా దాడులు చేయాలి, ప్రతీకారం తీసుకోవాలి, అటువంటి టెండెన్సీ అని ఉందంటారు ఇక్కడ? బంగ్లాదేశ్ పరిణామాలు ఇప్పుడు జరిగాయంటే ఇవి భారతదేశంలో ఈ పరిణామాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఈ కాలంలో బాగా పెరిగాయి. ఎన్నికల్లో ఒక
ఎలక్షన్ కమిషన్ కూడా నియంత్రించలేని స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. తన మీద ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అందువల్ల నేను ఆ జోలికి ఎలక్షన్ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నియమించేది, నిర్ణయించేది క్యాబినెట్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ను, ఇద్దరు మెజారిటీ. ఎవరు నియమించినా అవి స్వతంత్ర సంస్థలు, పేరుకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి వాటి మీద. అందుకే అవి వేరే చర్చలు పెట్టుకోవచ్చు. ఈ రోజు మనం బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, మైనారిటీలలో మెజారిటీగా ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడులు ఖచ్చితంగా ఖండించాలి. అక్కడున్న ప్రభుత్వం, బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ వెంట నిలబడాలి. కానీ మన భారతదేశ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఆ హామీ ఇవ్వాలి. ఎస్, మా భారతదేశంలో ఇటువంటి ఘర్షణలు జరిగితే మేము సహించం, మేము ఉక్కుపాదంతో వాటిని అణిచేస్తాం అని చెప్పాలి. అది మనం కోరుకోవాలి. మనం ఆ ప్రయత్నం అంటే మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. క్లియర్ గా భారత ప్రభుత్వం చెప్పాలి, మేము మా దేశంలో మైనార్టీలు సంపూర్ణ రక్షణ కల్పిస్తాం, మతాతీతంగా మైనార్టీలకి అని వాళ్ళు వాళ్ళకి ఇక్కడ చెప్పి ఇక్కడ రుజువు చేసి అక్కడ డిమాండ్ చేయాలి. మైనార్టీల మీద దాడులు అన్నది తక్షణమే ఆపాలి. మైనార్టీలకి తక్షణమే రక్షణ కల్పించాలి. మైనార్టీల హక్కుల్ని వాళ్ళు కలిగి ఉండాలి. వాటికి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి, ఆ భరోసా ఇవ్వాలి. సైమల్టేనియస్ గా భారతదేశంలో కూడా ప్రభుత్వం అది ఆచరణలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఘటనల్ని అది ఆపే శక్తి భారతదేశ ప్రభుత్వానికి ఉంది. అందువల్ల భారతదేశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆ బాధ్యత తీసుకోవాలి. లేదు, ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలు ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే భారతదేశంలో మీకు బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ మైనారిటీలు మీకు 20% ఉన్నారు. మొత్తం మైనారిటీలు 20%. కానీ మీకు బంగ్లాదేశ్ లో మొత్తం మైనారిటీలు 9%. అలాగే బంగ్లాదేశ్ జనాభా కేవలం 17 కోట్లే. మన భారతదేశ జనాభా 24 అనధికార లెక్కల ప్రకారం తీసుకుంటే 145 కోట్లు. 145 కోట్లు అంటే 145 కోట్లలో 20% కానీ తీసుకుంటే సుమారు 29 కోట్లు. అవును, 29 కోట్ల మందికి అని అంటే అనేక దేశాల జనాభా కన్నా ఇక్కడ మైనారిటీల జనాభా ఎక్కువ. ఆ లెక్కల్లోకి అందుకే నేను వెళ్ళటం లేదు. కానీ రక్షణ కల్పించకపోతే భారతదేశంలో భారతదేశ ఏకత్వానికి, ఐక్యతకి, దేశ విభజనకి దారితీస్తాయి. అందువల్ల అవి మనం తీసుకోవాలి. అందుకే ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కాపాడాలని ఇది మన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మోడీ ప్రభుత్వానికి ఇక్కడ మైనార్టీల మీద దాడులు అన్ని జరుగుతుంటే బంగ్లాదేశ్ మైనార్టీల మీద జరుగుతున్న దాడులు ఏమాత్రం పక్కన పెట్టండి, దాడుల మీద క్వశ్చన్ చేసే రైట్ ఉందంటారు? రైట్ లేదు. కానీ అడిగే బాధ్యత ప్రభుత్వం మీద. భారతదేశ ప్రభుత్వంగా, భారతదేశ ప్రధానిగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని ప్రశ్నించాలి. ప్రభుత్వంతో మాట్లాడాలి. ప్రభుత్వానికి చెప్పాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అక్కడ మైనారిటీలు మీరు రక్షణ కల్పించండి అని చెప్పి. కానీ ఈయన ఇక్కడ అది అమలు చేయాలి. అది మనం కోరుకోవాల్సింది. అదే పని భారతదేశ ప్రభుత్వం కూడా ఇక్కడ మైనారిటీలు, అందుకే నేను 20% అని చెప్పాను. మన జనాభా కూడా చెప్పాను, మీకు లెక్కలు అందుకే చెప్పింది. అందువల్ల ఆ రూపంలో ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం కూడా చెయ్యాలి. ఇక్కడ అమలు చేసి అప్పుడు ప్రశ్నించాలంటారు. చివరికి లేదు, అక్కడ ప్రశ్నించాలి, ఇక్కడ అమలు చేయాలి. రెండు జరగాలి. ఎందుకంటే అక్కడ దాడులు జరిగిన తర్వాత మేము ఇక్కడ ఆపి అప్పటి వరకు వాళ్ళ మీద దాడులు కొనసాగిస్తాం అన్నది కరెక్ట్ కాదు. అక్కడ ఖచ్చితంగా తక్షణమే, ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం మాట్లాడింది, ఆపాలని చెప్పింది. అదే పని ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి చేశారు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద.
అట్లాగే భారతదేశంలో ఇక్కడ అమలు చేయాలి అంతే. అది చిన్న దేశం, ఎంత పెద్ద దేశం ఇది. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బంగ్లాదేశ్? మీకు ధైర్యం, మీకు ఒక సామెత ఉంది, పిల్లినైనా గదిలో పెట్టి హింసిస్తే పులి కింద మారుతుంది అని చెప్పి. అక్కడ సంఖ్య, వాళ్ళ జనాభాయే 17 కోట్లు. 17 కోట్లలో 10% అని అంటే 9% అని అంటే మీకు వాళ్ళు 1 కోటి జనాభా ఉంటారు మైనారిటీలు. అందువల్ల మీకు చిన్న దేశమా పెద్ద దేశమా కాదు, మైనారిటీలకు రక్షణ కల్పించాలి, మైనారిటీలకు హక్కులు కాపాడాలి, రాజ్యాంగ పరంగా వాళ్ళకు వచ్చిన హక్కుల్ని కొనసాగించాలి. అటువంటి వాటి మీద సెక్యులరిజాన్ని పెట్టాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు హిందువులు అనేక దేశాల్లో మైనారిటీలే, ఏ దేశంలో తీసుకున్నా. అందువల్ల మనం భారతదేశ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అది ఖచ్చితంగా భారతదేశంలో మైనారిటీల హక్కుల్ని కాపాడాలి, ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, ప్రజలందరి సమస్యల్ని తీర్చేటట్టు ఉండాలి అన్నది మోడీ ప్రభుత్వం అయినా ఉండాలి. ఎందుకనంటే అది ప్రభుత్వ బాధ్యత. ఈ దేశం ఒక సెక్యులర్ దేశంగా, ప్రజాస్వామిక దేశంగా ఈ దేశంలో ఉన్న మైనార్టీలు కూడా పూర్తి రక్షణ కల్పించాలి అని చెప్పి క్లారిటీగా చెప్పారు.